హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనం కొద్ది రోజులుగా సాహిత్య విమర్శ గురించి క్లాసెస్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. ఇవాళ అయితే లాస్ట్ క్లాస్ అండి. ఇవాళతో మనకి సాహిత్య విమర్శ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాయికా భేదాలండి. ధీరోదత్తుడు మనం ఇందా బాక్స్ చూసాం కదండి ఇంతకుముందు క్లాస్లోని, దానికి సంబంధించిందండి. ధీరోదత్తుడు ఆత్మస్థుతి లేనివాడు, క్షమావంతుడు, అతి గంభీరుడు, మహాసత్పుడు మహాసత్వుడు, స్థిరుడు. నాయక భేదాలండి. ధీరోదత్తుడు ఆత్మస్థుతి లేనివాడు, క్షమావంతుడు, అతి గంభీరుడు, మహాసత్వుడు, స్థిరుడు, గూఢమానుడు అంటే గూఢమైన కోపం గలవాడు, దృఢవ్రతుడైన వాడు. ధీరోదత్తుడు శృంగార వీర రసాల్లో నాయకుడుగా ఉంటాడు. ఉదాహరణకు రాముడు, అర్జునుడు, ధర్మరాజు. నెక్స్ట్ ధీరోదత్తుడు మాయాపరుడు, ప్రచండుడు, చపలుడు, అహంకార దర్పభూయిష్ఠుడు, ఆత్మస్థుతి పరాయణుడు. ధీరోదత్తుడు వీర రౌద్ర రసాల్లో నాయకుడు. ఉదాహరణ భీముడు, పరశురాముడు. నెక్స్ట్ ధీరశాంతుడు ధీరుడు, శాంతుడు, ప్రసన్నాత్ముడైన ద్విజాదుకుడు. ధీరశాంతుడు అంటే బ్రాహ్మణుడు, వర్తకుడు, మంత్రి అని దశరూపకం వ్యాఖ్యానించింది. ధీరశాంతుడు ప్రకరణంలో కథానాయకుడుగా ఉండవచ్చు. ఉదాహరణ జీమూత వాహనుడు, ప్రవరుడు. ధీరలలితుడు నిశ్చింతుడు, మృదు స్వభావుడు, నిత్య కళానిరతుడైన వాడు. ధీరలలితుడు నాటికల్లో కథానాయకుడిగా ఉండవచ్చు. ఉదాహరణ వస్తలరాజు. ఈ ధీరలలితుడు దక్షిణుడు, అనుకూలుడు, దృష్టుడు, సటుడు. శృంగార నాయకులు అని 4 రకాలు. వీరే కాకుండా శృంగార నాయకుల ప్రసక్తి కూడా అలంకార శాస్త్రంలో ఉంది. దక్షిణుడు అనేక నాయకులందు అనురాగం కలవాడు, కృష్ణుడు. అనుకూలుడు ఒకే నాయికయందు అనుకూలమైన వాడు, రాముడు. దృష్టుడు అపరాధం చేసి కూడా అనుమానం లేనివాడు, సిగ్గుపడనివాడు, తప్పును తెలిపిన అబద్ధాలాడేవాడు. 4 షటుడు నాయికకు మాత్రమే తెలిసేటట్లు పొరపాట్లు చేసేవాడు. కామశాస్త్రం ప్రకారం జాతి భేదాన్ని అనుసరించి నాయకుల దత్తుడు, భద్రుడు, కూచిమారుడు, పాంచాలుడు అని 4 రకాలు. వీరు వరుసగా పద్మిని, చిత్రిని, హస్తిని, శంకినులను నాయకులు. వీటి నుంచి కూడా మనకు బిట్ అనేది అయితే వస్తుందండి. నెక్స్ట్ నాయిక భేదాలు. స్వీయ, అన్య, సామాన్య అనే నాయికలు 3 రకాలు. స్వీయ లజ్జ, అర్జవము, పాతివ్రత్యము, కోమలత్వము, సౌందర్యము కలిసి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న ఉత్తమ స్త్రీ. ముగ్ధ, మధ్య, ప్రౌఢ అని స్వీయ 3 రకాలు. ముగ్ధ అప్పుడే అంకురించిన యవ్వనం వల్ల మన్మథ వికారం కలది. రతి ప్రతికూలమై మృదువైన ప్రణయకోపం కలది. ఎక్కువ సిగ్గుతో కూడుకున్నది ముగ్ధ. నెక్స్ట్ మధ్య స్థిరపడిన యవ్వనము, మన్మథ వికారము ఉండి కొంచెం మార్మికంగా మాట్లాడడం, తక్కువ సిగ్గున్న స్త్రీ మధ్య. నెక్స్ట్ ప్రౌఢ సంపూర్ణ యవ్వనం అనుభవించు సమస్త రతికోవిద ప్రౌఢ. పై 3 శృంగార భేదాన్ని బట్టి 8 రకాలు. 1 స్వాధీన భర్తృక అంటే పరస్త్రీలను కోరకుండా తనపైనే అనురాగం కలిగిన భర్తను కలిగి ఉండేది. నెక్స్ట్ వానక సజ్జ ప్రియుడు వచ్చే వేళకు తనను తాను అలంకరించుకుని ఉండేది. నెక్స్ట్ విరహోత్కంఠిత ప్రియుడు చెప్పిన వేళకు రాకుండా ఆలస్యం చేస్తే విరహంతో ఉత్కంఠను దాల్చేది విరహోత్కంఠిత. నెక్స్ట్ విప్రలబ్ధ సంకేత స్థలానికి వెళ్ళి కూడా అక్కడ ప్రియుడిని చూడకపోవడంతో బాధపడేది. నెక్స్ట్ ఖండిత ప్రియుడు రాత్రి అంతా మరో స్త్రీతో సుఖించి రాగసంభోగ చిహ్నాలను చూసి బాధపడేది. నెక్స్ట్ అలహంతరిత కోపంతో ప్రియుడిని నిందించి వెళ్ళగొట్టి ఆ తర్వాత పశ్చాత్తాపపడేది. నెక్స్ట్ ప్రశోతిత భర్తృక ప్రియుడు పరదేశాలకెళ్ళగా కృషించిపోయేది. నెక్స్ట్ అభిసారిక మదన బాధతో తనకు తానుగా ప్రియుడి వద్దకు వెళ్ళేది.
ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు క్లాస్లో అయితే రూపక భేదాల్లో ఒక బాక్స్ అయితే చూసాం కదండి. అందులో మనకు నాయకులు అని చెప్పేసి ధీరోదత్తుడు, ధీరదత్తుడు అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదండి. అవన్నీ కూడా ఈ నాయక భేదాల్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి అవన్నీ కూడా ఈ బాక్స్ అనమాట. మనకి ఆ నాయక భేదాల్లో నుంచి బిట్ వస్తుంది, నాయికా భేదాల్లో నుంచి కూడా బిట్ వస్తుంది అనమాట. సో మనం మొత్తం కూడా సాహిత్య విమర్శ అనేది టోటల్గా మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఆ లెసన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి. అలాగే నేను చెప్పిన విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.